తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. సీక్వెల్ బుక్కు స్వాగతం. నేను మీ చంద్రశేఖర్. నేను నేర్చుకున్న డేటాబేస్ కాన్సెప్ట్స్ని తెలుగు వాళ్ళకి అచ్చ తెలుగులో నేర్పించడానికే ఈ ఛానల్ పెట్టాను. మన ఛానల్ పేరు సీక్వెల్ బుక్. సీక్వెల్ అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకునే సినిమా పార్ట్ 1 పార్ట్ 2 అలా కాదండి. సీక్వెల్లో ఎస్ అంటే స్ట్రక్చర్డ్, ఈ అంటే ఇంగ్లీష్, క్యూయుఈ అంటే క్వేరీ, ఎల్ అంటే లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వేరీ లాంగ్వేజ్. సీక్వెల్ అనేది డేటాబేస్ లాంగ్వేజ్ అయిన ఎస్క్యూఎల్ యొక్క ఒరిజినల్ పేరు. అంటే మన ఛానల్ ఒక డేటాబేస్ బుక్ అన్నమాట. ఈరోజు మన టాపిక్ వాట్ ఈజ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏమిటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి, ఇవి మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్స్. మొదటగా వాట్ ఈజ్ డేటా. డేటా అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి? డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. డేటాకి ఇన్ఫర్మేషన్కి మధ్య ఏమైనా తేడా ఉందా, లేకపోతే రెండు ఒకటేనా? ఒకవేళ తేడా ఉంటే ఏంటి? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డేటా. డేటాని ఎన్ని ఫార్మ్స్లోన స్టోర్ చేయొచ్చు? టైప్స్ ఆఫ్ డేటా. ఎన్ని రకాల డేటా ఉంటుంది? నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. ఈ రోజుల్లో డేటాకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్, వై? ఈ రోజుల్లో డేటాని ఫిజికల్ ఫామ్లోన స్టోర్ చేస్తే బెస్టా, ఎలక్ట్రానిక్ ఫామ్లోన స్టోర్ చేస్తే బెస్టా, ఎందుకు? సమ్మరీ. ఈ పైన నేర్చుకున్నవన్నీ ఒకసారి డిస్కస్ చేస్తాం. మళ్ళీని క్విజ్. ప్రతి టాపిక్కి తర్వాత నేను క్విజ్ పెడతాను. ఆ క్విజ్కి సంబంధించిన కీ నెక్స్ట్ వీడియోలోన డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మొదటగా వాట్ ఈజ్ డేటా. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక స్కూల్లోన ఒక స్టూడెంట్ గారిని తీసుకుంటే ఆ స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, అలాగే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్టూడెంట్కి. ఇలాంటి ఫ్యాక్ట్స్ యొక్క కలయికనే డేటా అంటారు. ఈ మొత్తం అంతా కలిపి ఈ స్టూడెంట్ యొక్క డేటా అంటారు. ఇలాంటి చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి డేటా అవుతుంది. అందుకని వీటిని ఫ్యాక్ట్స్ అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫ్యాక్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు. ఒక నెంబర్ అవ్వచ్చు, అంటే స్టూడెంట్ రోల్ నెంబర్ అవ్వచ్చు. ఒక వర్డ్, ఆ స్టూడెంట్ పేరు అవ్వచ్చు. లేదా డిస్క్రిప్షన్, అంటే ఆ స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ అనో, లేకపోతే ఏదైనా స్టూడెంట్కి సంబంధించిన డిస్క్రిప్షన్, ఇంకేదైనా అవ్వచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం మన ఎగ్జాంపుల్లో స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ పేరెంట్ నేమ్ ఏంటి, స్టూడెంట్ ఏజ్ ఏంటి, ఆ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నాడు. ఇలా కాకుండా ఆ స్టూడెంట్ యొక్క అడ్రస్ అవ్వచ్చు, మ్యారీడా కాదా అవ్వచ్చు. ఇవి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. జెండర్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, బ్లడ్ గ్రూప్ అవ్వచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా అనిపిస్తే కామెంట్లో పెట్టండి. తర్వాత వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే విచ్ ఇన్ఫార్మ్స్. మన భాషలో చెప్పుకోవాలంటే ముందు తీసుకున్న ఎగ్జాంపులే అనుకుందాం. కాకపోతే ఈసారి ఒక స్టూడెంట్ కాకుండానే ఒక పుస్తకంలోన
ముగ్గురు స్టూడెంట్స్ డేటా రాసుకున్నాం అనుకుందాం. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. ఇప్పుడు ఆ పుస్తకంలో ముగ్గురు డేటా ఉన్నప్పుడు మనకి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్న డేటాలోన నాకు ఒక స్టూడెంట్ డేటా మాత్రమే కావాలి. ఇప్పుడు ఇదంతా పుస్తకంలో ఉంటే ఆ పుస్తకంలో ఉన్న ఈ ముగ్గురు డేటాని కలిపి డేటా అంటారు. నేను ఇప్పటివరకు డేటాబేస్ అని ఏం మాట్లాడట్లేదు. ఇప్పటివరకు మనం డేటా గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇంకా డేటాబేస్ గురించి నేర్చుకోవట్లేదు. మనం నెక్స్ట్ సెషన్లోన డేటాబేస్ గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు బుక్లో ఉన్నదంతా డేటా అయితే ఆ డేటాలోన స్టూడెంట్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తీయాలంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూద్దాం. నాలెడ్జ్ రిసీవ్డ్ ఫ్రమ్ డేటా బై స్టడీ ఆర్ కమ్యూనికేషన్ అంటే ఈ ముగ్గురు డేటా ఉన్న పుస్తకంలోంచి స్టూడెంట్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తీస్తే వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ అ సబ్ సెట్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు మొత్తం ఆ పుస్తకంలో ఉన్న ముగ్గురు డేటాని స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 ఇదంతా కలిపి డేటా అనుకుంటే మనం స్టూడెంట్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ తీస్తున్నాం కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ డేటాలో ఒక భాగం. అంటే ఈ స్టూడెంట్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ ముగ్గురిది కలిపి డేటా అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది డేటాలో ఒక భాగం. దాన్నే ఇంగ్లీష్లో సబ్సెట్ ఆఫ్ డేటా అని చెప్పాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది సబ్సెట్ ఆఫ్ డేటా. లేకపోతే దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు. డేటా ఈజ్ ది సూపర్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే డేటాలోన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొదటిది గెటింగ్ ఎన్ ఎంప్లాయీ డీటెయిల్ ఫ్రమ్ ఎంప్లాయీస్ డేటా. ఇలా స్టూడెంట్ లాగానే ఎంప్లాయీస్ అనుకుంటే ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఆ 1000 మంది ఎంప్లాయీస్ ఒక బుక్లో ఉన్నాయి అనుకుందాం. వాటిలోన ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ తీయాలి అంటే దాన్ని ఆ ఒక్క ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ 1000 మంది ఉన్న డేటాని డేటా అంటారు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెర్చింగ్ ఫర్ ఏ టెలిఫోన్ నెంబర్ ఇన్ ఏ టెలిఫోన్ డైరెక్టరీ. మీకు అందరికీ తెలుసు టెలిఫోన్ డైరెక్టరీలో కొన్ని వేల నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్స్లోన 1 or 2 ఫోన్ నెంబర్స్ని మనం వెతుకుతున్నాం. మనం వెతికిన తర్వాత వచ్చే ఈ నెంబర్స్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ మొత్తం పుస్తకంలో ఉన్న వేల నెంబర్స్ని డేటా అంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది డేటా అంటే ఏమిటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏమిటి. మనం ఎప్పటిదాకా ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళలేదు డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అని. కానీ ఇక్కడ వరకు వచ్చినప్పటికే మనకి ఆల్రెడీ తేడాలు తెలిసాయి. అక్కడ ఏమున్నాయో చూద్దాం. ఓకే, ది డిఫరెన్స్, రెండింటికి మధ్య తేడా ఏమిటి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ది సబ్సెట్ ఆఫ్ డేటా. మనకి ఇది ఆల్రెడీ తెలిసిందే, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇదంతా డేటా అనుకుంటే డేటా లోపల ఉండేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ది ప్యూరిఫైడ్ ఆర్ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ డేటా. అంటే ఇక్కడ డేటాలోన మనకి ఒక స్టూడెంట్ది డేటా ఉంది. ఆ స్టూడెంట్ది చాలా డేటా ఉండొచ్చు. అంటే 10 ఫీల్డ్స్లో డేటా ఉంది అనుకుందాం. అంటే నేను 10 ఫీల్డ్స్ అంటే నేమ్ అని, అడ్రస్ అని, అలాగ ఒక 10-15 ఉన్నాయి అనుకుందాం ఆ స్టూడెంట్వి. మనకి అందులోన ఆ స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, నేమే కావాలి. రోల్ నెంబరు, నేమ్, ఈ రెండింటిని మనకు తీసుకుంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే
మనం సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకుంటున్నాం, మనకి ఏది కావాలో దాన్నే తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ స్టూడెంట్ యొక్క మొత్తం డేటాని డేటా అంటారు. డేటా మైట్ నాట్ హ్యావ్ ఎ మీనింగ్ బట్ ఇన్ఫర్మేషన్ షుడ్ హ్యావ్ ఎ మీనింగ్. అంటే డేటా అనేది ఎప్పుడైనా అది మొత్తం డేటా యొక్క డంప్. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక కుప్ప అనుకుందాం. అంటే ఒక కుప్ప అనుకుంటే ఆ స్టూడెంట్ యొక్క డేటాలో మనకి కొన్ని పనికొచ్చే ఉండొచ్చు, కొన్ని పనికిరాని ఉండొచ్చు. కానీ వాటిలో నుంచి మనకి అవసరం అయ్యే దాన్ని తీసుకుంటేనే దాని ఇన్ఫర్మేషన్ అంటారు. అదే ఇక్కడ రాసాం, డేటా మైట్ నాట్ హ్యావ్ ఎ మీనింగ్. ఈ మొత్తానికి డేటా అంటే ఈ మొత్తానికి మీనింగ్ ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్కి మీనింగ్ ఉండాలి. డేటా ఈజ్ అన్ప్రాసెస్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాసెస్డ్. అంతే కదా, ఈ ముందు పాయింట్ లాంటిది ఇది కూడా. డేటా అనేది అన్ప్రాసెస్డ్, అందులో ఏమైనా ఉండొచ్చు, కొన్ని పనికి రాని కూడా ఉండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రాసెస్డ్, మనకు కావాల్సిన మాత్రమే తీసుకుంటాం. ఈ రెండు కాకుండా నాలెడ్జ్ అని ఇంకోటి నేర్చుకోబోతున్నాం మనం. ఈ నాలెడ్జ్ అనేది మనకి పెద్దగా ఉపయోగపడదు, కానీ యాజ్ ఎ డేటాబేస్ డెవలపర్ మనకి నాలెడ్జ్ అంటే ఏంటో తెలియాలి. డేటాబేస్ టెర్మినాలజీలోన నాలెడ్జ్ అంటే లెర్నింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం ఇది ఇన్ఫర్మేషన్ అనుకున్నాం, ఈ ఇన్ఫర్మేషన్లోన మనం స్టూడెంట్ రోల్ నెంబరు నేమ్ తీసుకుంటున్నాం. అలా కాకుండానే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకుంటున్నాం అనుకుందాం. అంటే డేటాలోంచి మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది ఆ స్టూడెంట్ది. దాని బేస్ మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ 1990 జనవరి 1 అనుకుందాం. ఈరోజు 2021. అంటే ఈ రోజుకి ఆ స్టూడెంట్ యొక్క ఏజ్ సంవత్సరాల్లో చూసుకుంటే 31 సంవత్సరాలు. ఇది ఏజ్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ నుంచి ఆ స్టూడెంట్ యొక్క ఏజ్ రాలేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. మనం దాని బేస్ మీద ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోగలిగాం. అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇన్ఫర్మేషన్, ఏజ్ అనేది లెర్నింగ్. అంటే లెర్నింగ్ అనేది ఏజ్ కాబట్టి దీనిని మనం నాలెడ్జ్ అంటాం. అదే ఇక్కడ చెప్పారు, లెర్నింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏజ్ ఈజ్ ది లెర్నింగ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ బర్త్. అందుకని డేట్ ఆఫ్ బర్త్ని ఇన్ఫర్మేషన్ అంటారు, ఏజ్ని నాలెడ్జ్ అంటారు. ఇంకా అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ టేబుల్లోన, అంటే ఒక ఎంప్లాయీ బుక్లోన 3 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3. వీళ్ళ శాలరీస్ 10,000, 20,000, 30,000 అనుకుందాం. ఆ బుక్లో ఈ 3 డేటా మాత్రమే ఉంది. కానీ మనం వీళ్ళ శాలరీలోన ఎక్కువ శాలరీ ఎవరికైనా చూస్తే 30,000 అని చెప్పి ఎంప్లాయీ నెంబర్ 3 ఉంది. అంటే ఆ బుక్లోన ఎవరి శాలరీ ఎక్కువ అని చెప్పి ఎక్కడా రాసి లేదు, కానీ మనం ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఎంప్లాయీ నెంబర్ 3కి ఉన్నది శాలరీ ఎక్కువ అని చెప్పి చెప్పగలిగాం. దాన్ని నాలెడ్జ్ అంటారు. ఈ మొత్తం అంతా కలిపి డేటా అవుతుంది. ఎంప్లాయీ నెంబర్ 3ది మాత్రమే తీస్తున్నాం కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు మీకు అంతా క్లియర్ అయింది అనుకుంటాను, రెండింటికి మధ్య తేడా ఏంటి, ఇంకా నాలెడ్జ్ అంటే ఏంటని. ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది నేను ఇక్కడ సింప్లిఫైడ్ ఫామ్లోన ఒక డయాగ్రామ్లో చూపిస్తున్నాను. డేటా అంటే సూపర్ సెట్. డేటాని సింప్లిఫై ఆర్ ఫిల్టర్ చేస్తే వచ్చేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ నుంచి మనం నేర్చుకునేది నాలెడ్జ్. ఇక్కడ డేటాకి మన ఎగ్జాంపుల్ బుక్లో ఉన్న డేటా, ఇన్ఫర్మేషన్ మన ఎగ్జాంపుల్ 1 row ఇన్ దట్ బుక్. ఇన్ బుక్ అంటే 3 ఎంప్లాయీస్ అనుకుంటే, 3 ఎంప్లాయీస్ అనుకుంటే, ఎంప్లాయీ నెంబర్ 1 మనం తీసుకుంటే అది ఇన్ఫర్మేషన్. ఆ ఎంప్లాయీలోన మనకి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ బేస్ మీద
అది నాలెడ్జ్. అది మూడింటికి మధ్య తేడా. తర్వాత డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డేటా. డేటా ఎన్ని ఫార్మ్స్లోన స్టోర్ చేయొచ్చు. ఇందులో మొదటిది ఫిజికల్. దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు, ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిందే. ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే, మనం రోజు చూస్తాం ఆఫీసుల్లోన, ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసులో చూస్తాం. ఫిజికల్ అంటే మనం పేపర్స్లోనో ఫైల్స్లోనో స్టోర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. అంటే ఎవరైనా కస్టమర్కి సంబంధించిన ఫైల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పథకానికి సంబంధించిన ఫైల్ అవ్వచ్చు. అలా ఫైల్స్లోనే డేటా ఉంటుంది. అలాగే మనం బుక్లోన లేకపోతే పేపర్లోన ఒక 10 మంది డేటా ఏమైనా రాసుకున్నామంటే అది కూడా ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ డేటా అంటారు. అది ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ డేటా ఏంటి అంటే, ఇప్పుడు మీద ల్యాప్టాప్ ఉంటే మీ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకున్న డేటా అవ్వచ్చు, లేకపోతే ఫోన్లోన మొబైల్లోన ఫొటోస్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో మీరు స్టోర్ చేసుకునే కాంటాక్ట్స్ అవ్వచ్చు. అలాగే హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ చేసుకుంటారు, హార్డ్ డిస్క్ అవ్వచ్చు, లేకపోతే పెన్ డ్రైవ్ అవ్వచ్చు. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎలక్ట్రానిక్ అంటే ఐప్యాడ్లోన స్టోర్ చేసుకునే డేటా అవ్వచ్చు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అనమాట. మీకు కూడా ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ డేటా ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అది ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ డేటా. మూడోది హ్యూమన్ మైండ్. ఇది మనం రోజు చేసేదే. మనకి ప్రతిరోజు జరిగే కొన్ని సంఘటనలు కొన్ని మన బ్రెయిన్లోకి స్టోర్ అయ్యి మనకి ఫ్యూచర్లోకి గుర్తుంటాయి. మన మైండ్లోకి స్టోర్ అయ్యే ఆ డేటా కూడానే ఇంకో ఫార్మ్ ఆఫ్ డేటా. సో ఫైనల్గా మనకి 3 ఫార్మ్స్ ఆఫ్ డేటా ఉంటుంది: ఫిజికల్, ఎలక్ట్రానిక్ అండ్ హ్యూమన్ మైండ్. మనం ఈ రోజుల్లో వీటిలో ఏ ఫార్మ్ ఆఫ్ డేటాని మనం ప్రిఫర్ చేస్తాం అనేది ముందు నేర్చుకుంటాం. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. మనం ఇందాక అనుకున్నాం, స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, హైట్, వెయిట్, అలా ఏవో ఆ స్టూడెంట్కి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు మన ఫస్ట్ టైప్ చూసుకుంటే క్వాలిటేటివ్ డేటా. అంటే కెనాట్ బి మెజర్డ్, అంటే మనం కొలవలేనిది. అంటే ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్లను తీసుకుంటే నేమ్, పేరు అనేది మనం కొలవలేము. అంటే పేరుని పేరులాగానే చూసుకోవాలి, మనం దాన్ని కొలవలేము. అంటే ఇది క్వాలిటేటివ్ డేటా అవుతుంది. అంటే ఫస్ట్ వన్. రెండోది రోల్ నెంబర్. అది కూడా జస్ట్ నెంబర్ అంతే, దాన్ని కూడా కొలవలేము, అది కూడా క్వాలిటేటివ్ డేటా. తర్వాత అడ్రస్ కూడా కొలవలేము, అది కూడా జస్ట్ అడ్రస్ పేరు అంతే. ఏజ్ అనేది మనం కొలవగలం డేట్ ఆఫ్ బర్త్ బేస్ మీద. అంటే ఇది క్వాలిటేటివ్ డేటా కాదు. హైట్ కూడా కొలవగలం, వెయిట్ కూడా కొలవగలం. ఈ 3 క్వాలిటేటివ్ డేటా మాత్రం కాదు, క్వాలిటేటివ్ కాదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేమ్ ఆఫ్ పర్సన్, ఇది మనం అప్పుడే మాట్లాడుకున్నాం. అడ్రస్ మాట్లాడుకున్నాం. క్వాలిఫికేషన్ కూడా ఇందులోకే వస్తుంది, కొలవలేము కాబట్టి. తర్వాత క్వాంటిటేటివ్ డేటా అంటే కెన్ బి మెజర్డ్, అంటే కొలవగలిగేది. ఇక్కడ మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్లో 6 3 క్వాలిటేటివ్ డేటా, మిగతా 3 చూసుకుంటే ఏజ్ మనం కొలవగలం, హైట్ ఒక స్టూడెంట్ యొక్క హైట్ మనం కొలవగలం, వెయిట్ కొలవగలం. అందుకని ఇవన్నీ క్వాంటిటేటివ్ డేటాలోకి వెళ్తాయి. క్వాంటిటేటివ్ అంటే మనం కొలవగలిగేది. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్. ఏజ్ ఆఫ్ ఎ పర్సన్, ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి.
ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కొలవడం కూడా క్వాలిటేటివ్ డేటాని. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే క్వాంటిటేటివ్ డేటాలోన టైం అని తీసుకోవచ్చు, అంటే టైంని మనం కొలవగలం కాబట్టి. ఇంకా క్వాలిటేటివ్ డేటాలోన మ్యారీడే కాదా అని అవ్వచ్చు, ప్రొఫెషన్ ఏంటి అని అవ్వచ్చు. అలా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కూడా కొన్ని ఆలోచించుకోండి. అది క్వాలిటేటివ్ డేటాకి క్వాంటిటేటివ్ డేటాకి మధ్య ఉన్న తేడా. నెక్స్ట్ స్లైడ్. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. ఈరోజు సెషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఈ రోజుల్లో డేటాకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అది చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా. నేను చదువుకోని వాళ్ళకైనా సరే ఎందుకు అన్నాను అంటే, మీరు అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళకి డేటాతో పనేముంది, డేటా ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు కదా ఏమీ అనుకుని. అలా ఏం కాదండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, ఒక రైతు ఉన్నారు అనుకుందాం, ఆ రైతుది ఆ మొబైల్ అనుకుందాం. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా సరే ఈ రోజుల్లో అందరికీ మొబైల్లోన కాంటాక్ట్ సేవ్ చేయడం రాకపోయినా సరే ఫొటోస్ తీయడం వచ్చు. ఈ రైతు రోజు ఆ మొబైల్లోన ఫొటోస్ తీసుకుంటున్నారు అనుకుందాం. ఫోటో 1, ఫోటో 2 రెండే తీసుకున్నారు అనుకుందాం. ఆ మొబైల్లో ఉన్న ఈ 2 ఫోటోలు కూడా డేటానే. ఆ 2 ఫోటోలు బై మిస్టేక్ డిలీట్ అయిపోయాయి అనుకోండి, అంటే డేటా పోయినట్టు. ఆ 2 ఫోటోలు పోయాయి అంటే ఆ రైతుకి ఆ ఉన్న 2 మెమరీస్ పోతాయి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, డేటా అనేది చదువుకున్న వాళ్ళకే కాకుండా చదువుకునే వాళ్ళకు కూడా అవసరం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక యూనివర్సిటీ ఉందనుకుందాం. ఆ యూనివర్సిటీలోన ఒక స్టూడెంట్ 2000 సంవత్సరంలో పాస్అవుట్ అయ్యాడు, డిగ్రీ తీసుకున్నాడు, యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో మంచి జాబ్లో ఉన్నాడు. ఇప్పుడు కరెంట్లీ 2021 కదా, 2021లో ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అయితే యూనివర్సిటీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ స్టూడెంట్ ఆల్రెడీ పాస్అవుట్ అయిపోయి 21 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆల్రెడీ తను మంచి జాబ్ చేసుకుంటున్నాడు, మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు అని చెప్పి, ఇప్పుడు ఆ స్టూడెంట్ ఇంకా మన దగ్గర ఇంకెప్పుడు రాడు కదా అని చెప్పి ఆ స్టూడెంట్కి సంబంధించిన డేటాని యూనివర్సిటీ డిలీట్ చేస్తే పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 2021లో ఈ స్టూడెంట్ జాబ్ చేస్తున్నాడు, ఏదో జాబ్. అయితే సడన్గా ఆ స్టూడెంట్ 2021లోన యూనివర్సిటీకి వచ్చి, నా ఒరిజినల్ డిగ్రీ అనుకోకుండా పోయింది, నాకు డూప్లికేట్ కాపీ ఒకటి కావాలి ఇంకొకటి అని అడిగాడు స్టూడెంట్ యూనివర్సిటీకి వచ్చి. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా 21 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి స్టూడెంట్ మనకి ఇంకా సంబంధం లేదు అని చెప్పి ఆ యూనివర్సిటీ ఆ స్టూడెంట్ యొక్క డేటాని డిలీట్ చేసి ఉంటే, ఈ స్టూడెంట్కి ఇప్పుడు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఎవరిస్తారు, ఆ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఒక యూనివర్సిటీలోన ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ స్టూడెంట్కి సంబంధించిన డేటాని యూనివర్సిటీ స్టోర్ చేయాలి. అది ఎన్ని సంవత్సరాలైనా సరే డేటా ఎప్పటికీ డిలీట్ చేయకూడదు, అది పర్మనెంట్. అది ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. అది ఎన్ని సంవత్సరాలైనా సరే డేటా కావాలి. ఇంకో ఎగ్జాంపుల్గా చూసుకుంటే, మనలో చాలామంది ఫేస్బుక్ వాడతారు. ఫేస్బుక్లో ఉన్న పోస్టులు పెడతారు, కామెంట్లు పెడతారు, లైక్ షేర్లు చేస్తుంటారు. అయితే ఒక ఫేస్బుక్ యూజర్ ఉన్నాడు అనుకుందాం. ఆ ఫేస్బుక్ యూజర్
2001లోన అకౌంట్ క్రియేట్ చేశాడు. ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. అయితే 2005లోన ఒక పిక్ పెట్టాడు. తర్వాత 2010లోన ఒక పిక్ పెట్టాడు. ఇంకా తర్వాత ఇంకేం పెట్టలేదు. ఆ అకౌంట్ కూడా ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేయట్లేదు. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు, జస్ట్ లాగౌట్ అయిపోతున్నాడు అంతే. ఇప్పుడు 2021. అయితే ఇప్పుడు ఈ ఫేస్బుక్ యూజర్ ఎప్పుడో ఒకసారి లాగిన్ అవుతున్నాడు, లాగౌట్ అయిపోతున్నాడు. ఇప్పటి వరకు ఈ 20 సంవత్సరాల్లోన 2 పిక్లు పెట్టాడు. 2005లోన ఒకటి, 2010లోన ఒకటి. 2 మెమరీస్ని షేర్ చేసుకున్నాడు ఫ్రెండ్స్తోన. అయితే 2021కి వచ్చేటప్పటికి ఫేస్బుక్ అనుకోవచ్చు ఈ యూజర్ మనకి ఫ్రీక్వెంట్ యూజర్ ఏం కాదు, దానికి తోడు ఎవరికి కామెంట్లు షేర్లు చేయలేదు ఇప్పటి వరకు. అంతేకాకుండా తను ఓన్లీ ఇప్పటికి 2 పోస్టులు పెట్టాడు. అది కూడా ఒక 10 ఏళ్ళ క్రితం ఒకటి, 15 ఏళ్ళ క్రితం ఒకటి. అందుకని ఈ 2001 నుంచి 2010 దాకా ఉన్న డేటాని ఫేస్బుక్ డిలీట్ చేద్దాం అనుకుంటే ఫేస్బుక్ 2021లోన ఈ యూజర్ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు 2 పోస్టులు పెట్టాడు కాబట్టి ఆ 2 పోస్టులు తనకి లైఫ్లోన చాలా ఇంపార్టెంట్ మెమరీస్ అనుకుందాం. 2 పిక్స్ అవి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందాం అని చెప్పి ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు 2021లోన ఫేస్బుక్ డేటా డిలీట్ చేసేసి ఉంటే, ఈ 2 పోస్టులు డిలీట్ చేసి ఉంటే ఈ యూజర్కి ఉన్న 2 మెమరీలు పోయాయి. అంటే ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఎన్ని సంవత్సరాలైనా సరే డేటా అనేది ఇంపార్టెంట్. డేటాని ఎప్పుడు డిలీట్ చేయకూడదు. అది ఏ ఫామ్ ఆఫ్ డేటా అయినా, అది ఫిజికల్ ఫామ్ అవనివ్వండి, ఎలక్ట్రానిక్ అవ్వనివ్వండి, లేకపోతే హ్యూమన్ మైండ్ అవ్వనివ్వండి. హ్యూమన్ మైండ్ అంటే మనకి అన్ని గుర్తుంటాయని లేదు, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ ఫిజికల్ అండ్ ఎలక్ట్రానిక్ అయితే మాత్రం మనం ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా డిలీట్ చేయకూడదు. ఇవి 3 ఎగ్జాంపుల్స్. మీరు కూడా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఆలోచించుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్ వై అంటే మనకి 3 ఫార్మ్స్ ఆఫ్ డేటా ఉన్నాయని తెలుసు మనకి. ఫిజికల్, ఎలక్ట్రానిక్, హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ది మనం ఎలాగో ఎప్పుడు స్టోర్ చేసుకుంటాం, మన రోజు జరిగే సంఘటనలు గుర్తుంటాయి. అది కాకుండా ఈ ఫిజికల్, ఎలక్ట్రానిక్ ఈ రెండింటిలో మనం ఏది వాడితే బెస్ట్? ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో ఏది వాడితే బెస్ట్? ఇవన్నీ కారణాలు. ఎందుకు ఏది వాడితే బెస్ట్ అని చెప్పి ఆలోచించుకోవడానికి కారణాలు. హ్యాండ్లింగ్ హ్యూజ్ డేటా. ఇప్పుడు ఎక్కువ డేటాని హ్యాండిల్ చేయగలమంటే మీరే ఆలోచించుకోండి. ఒక పేపర్లోన 1,00,000 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయడం ఈజీయా, లేకపోతే ఒక ల్యాప్టాప్లోన రాయడం ఈజీయా? ఇది పేపర్ అనుకుందాం, ఇది ల్యాప్టాప్ అనుకుందాం. మీరు ఆలోచించుకుంటే ఆబ్వియస్లీ మీరు ల్యాప్టాప్కే ఓటేస్తారు. తర్వాత రిలేషన్షిప్స్. మనం అనుకున్న 1,00,000 మంది డేటాని పేపర్లో స్టోర్ చేసేటప్పుడు ఎవరైనా అందులో ఉన్న ఒక ఇద్దరికి రిలేషన్ ఉందనుకోండి. రిలేషన్ అంటే వైఫ్, హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే చిల్డ్రన్ అవ్వచ్చు. అలాంటి రిలేషన్షిప్స్ ఉండేటప్పుడు ఆ పేపర్లోన ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం ఈజీయా, ల్యాప్టాప్లో మెయింటైన్ చేయడం ఈజీయా? దానికి కూడా మీరు ల్యాప్టాప్ అనే చెప్తారు. 3వది ఎఫిషియన్సీ. ఇప్పుడు ఈ 1,00,000 మంది డేటాని బుక్లో రాసిన తర్వాత మీరు అందులోన ఎవరో ఒకరి పేరు చెప్పి, రాము అనే యూజర్ పేరు చెప్పి, ఆ రాము అనే యూజర్ సంబంధించిన డేటా అంతా తీయండి అంటే ఆ బుక్లోన ఈ 1,00,000 మందిలోన వెతికి ఆ రాము డేటాని మనం తీయాలి. ల్యాప్టాప్లో అయితే జస్ట్ ఆ రాము అని పేరు సెర్చ్ కొడితే సరిపోతుంది. అందుకని 3వది కూడా ఎలక్ట్రానికే మంచిది. సెక్యూరిటీ. ఇప్పుడు మన పుస్తకం అనుకోండి, అది పోవచ్చు, ఎవరైనా దొంగిలించవచ్చు, చిరిగిపోవచ్చు, లేకపోతే చెదలబట్టవచ్చు. కానీ ఎలక్ట్రానిక్ అయితే సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఆ ల్యాప్టాప్కి పాస్వర్డ్ పెట్టుకుంటే, లేకపోతే ఆ ల్యాప్టాప్లో ఉన్న డేటా అంతా ఒక క్లౌడ్లో స్టోర్ చేసుకుంటే, గూగుల్ డ్రైవ్లోనో లేకపోతే ఇంకేదైనా సరే స్టోర్ చేసుకుంటే అది పర్మనెంట్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, ఎవరు దొంగిలించలేరు. ఫాస్ట్ రిట్రీవల్.
మనం ఈ పైన మాట్లాడుకున్నాం ఒక పాయింట్లోనే. 1,00,000 మందిలోన ఒక యూజర్ డేటాను తీయడం అంటే పుస్తకంలో చాలా కష్టం. పుస్తకంలో ఆల్మోస్ట్ అన్ని పేజీలు ఎతకాలి, కానీ ల్యాప్టాప్లో అయితే సెర్చ్ కొడితే సరిపోతుంది. అందుకని ఇది కూడా మనం ఫిజికల్కి నో చెప్తున్నాం. రిమూవ్ రిడెండెంట్. ఇందాక ఎగ్జాంపుల్ మనం రాము అనే యూజర్ డేటాని తీసుకుంటే బై మిస్టేక్ రాము అనే పేరుని ఒకే యూజర్ డేటాని 2 సార్లు బై మిస్టేక్ పేపర్లో బుక్లో రాసి ఉండొచ్చు. కానీ ఎలక్ట్రానిక్ ల్యాప్టాప్లోనైతే మనం అలా కాకుండా చేసుకోవచ్చు కొన్ని కండిషన్స్ పెట్టి. అది మీకు ముందు తెలుస్తుంది అవి ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఇగ్నోర్ ఇన్వాలిడ్. ఇగ్నోర్ ఇన్వాలిడ్ అంటే మనకి ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయాలి అంటే ఒక కాలంలోన ఒక బుక్లోన డేట్ ఆఫ్ బర్త్ రాకుండా బై మిస్టేక్ పేరు రాసాం అనుకోండి, అది బుక్ కాబట్టి బుక్కి ఏం తెలీదు, మనం పేరు రాసినా సరే ఎలా చేస్తుంది, మనకి ఇన్వాలిడ్ డేటాని ఎలా చేస్తుంది అనమాట. అలాగే అదే ల్యాప్టాప్ అయితే మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటే ఎలా చేయదు. మీరు ఇక్కడ డేటా ఎంటర్ చేయాలని చెప్పి ఎర్రర్ వస్తుంది. మీరు ఇది ఎప్పుడైనా చెక్ చేయాలంటే ఏదైనా అప్లికేషన్లో ఆన్లైన్లో ఫిల్ చేస్తుంటే చూడండి, ఎక్కడైనా డేట్ ఆఫ్ బర్త్ అడిగిన దగ్గర మీరు మీ పేరు రాయడానికి ట్రై చేయండి, సిస్టమ్ ఎలా చేయదు, ఎర్రర్ వస్తుంది. అక్కడ మీరు డేటా ఎంటర్ చేయాలని చెప్పి ఎర్రర్ వస్తుంది. రిలయబుల్ అంటే మనకి పుస్తకం కంటే ల్యాప్టాపే కంఫర్ట్, ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి మనకి. ఇప్పుడు ఈ అన్ని రీజన్స్లోన చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్కే వాడచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని ఈ రోజుల్లో ఉన్న ఈ మొత్తం డేటా అంటే హ్యూజ్ డేటాని, ఎక్కువ డేటాని, రోజుకి డేటా పెరిగిపోతుంది కాబట్టి ఇంత డేటాని హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఈ అన్ని రీజన్స్ చూసుకుంటే మనం చివరిగా ఓటేసేది ఎలక్ట్రానిక్కి. అంటే ఈ రోజుల్లో మనం వాడబోయేది ఎలక్ట్రానిక్. అది చివరిగా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినవన్నీ సమ్మరైజ్ చేసుకుందాం. వాట్ ఈస్ డేటా అని అనుకున్నాం, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అని నేర్చుకున్నాం, ఆ రెండింటికి మధ్య తేడా ఏంటో నేర్చుకున్నాం. ఆ తేడా మాట్లాడుకునేటప్పుడే ఇన్ఫర్మేషన్ ఇది సబ్సెట్ ఆఫ్ డేటా అనుకున్నాం. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డేటా నేర్చుకున్నాం. అందులోనే మనం గోయింగ్ ఫార్వర్డ్ ఎలక్ట్రానిక్ మాత్రమే డిస్కస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ డేటా, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ నేర్చుకున్నాం. రెండింటికి మధ్య తేడా ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. ఈ రోజుల్లో డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎవరికైనా, చదువుకున్న వాళ్ళైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఏజ్ అయిన వాళ్ళకైనా, ఎవరికైనా డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్. మనకి ఇప్పుడున్న డేటాకి, మనకి ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్కి ఫైనల్గా మనకు కావాల్సింది ఎలక్ట్రానిక్ డేటాబేస్ అని చెప్పి కావాల్సిన కారణాలన్నీ చూసుకున్నాం. క్విజ్ టైం. మీకు స్టార్టింగ్లో చెప్పినట్లుగా నేను ప్రతి సెషన్కి ఎండింగ్లోన ఒక క్విజ్ పెడతాను. ఆ క్విజ్కి సంబంధించిన కీని నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. నేను నెక్స్ట్ వీడియో పెట్టేలోపు ఈ క్విజ్ క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్స్ చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, మీ ఆన్సర్స్ కూడా కామెంట్లో పెట్టండి, సో దట్ ఎదుటి వారికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మాత్రం మీ ఆన్సర్స్ అన్ని టాలీ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో యొక్క కీ పెడతాను. సో లెట్స్ గో టు క్విజ్. ఈరోజు మీ క్విజ్లోన మొదటి క్వశ్చన్, గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా. డేటా గురించి మనం నేర్చుకున్నాం, దాని గురించి మీకు తెలిసిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ని కామెంట్లోనే షేర్ చేయండి, లేకపోతే ఆన్సర్స్ మీ దగ్గర సేవ్ చేసుకుని నెక్స్ట్ వీడియో అప్పుడు చెక్ చేసుకోండి. గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా. డేటాకి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, మనం డిస్కస్ చేసిన కాకుండా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఏమైనా తెలిస్తే ఇవ్వండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీరు నేర్చుకున్నది పెట్టండి. డూ వీ రియలీ నీడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డేటా, వై ఆర్ వై నాట్. డేటా మొత్తంలోనూ మన ఇన్ఫర్మేషన్ తీయాల్సిన అవసరం ఉందా, ఒకవేళ ఉంటే ఏంటి, లేకపోతే ఎందుకు. విచ్ ఫార్మ్ ఆఫ్ డేటా ఆర్ వి యూజింగ్ నవ్ డేస్. మనం ఇది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మన వీడియోలోన. ఒకసారి డౌట్గా ఉంటే మీరు వెళ్ళి చూసి, అంటే వీడియో కొంచెం వెనక్కి పెట్టి చూసి మీ డౌట్ క్లియర్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే.
which type of data is more important, why or why not? డేటాలోనే మనం టైప్స్ డిస్కస్ చేసాం. ఏ టైప్ మనకి ఇంపార్టెంట్, ఎందుకు లేకపోతే ఎందుకు కాదు. విచ్ ఫార్మ్ ఆఫ్ డేటా ఈజ్ మోస్ట్లీ ప్రిఫర్డ్, వై? ఏ ఫార్మ్ ఆఫ్ డేటాని మనం ప్రిఫర్ చేస్తాం, ఎందుకు? వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డేటా? డేటాని ఎక్కడెక్కడ వాడతారు, ఎక్కడ మా డేటాకి యొక్క ఇంపార్టెన్స్ ఉంది. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ స్టోరింగ్ డేటా. డేటాను స్టోర్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. మనం డిస్కస్ చేసిన కాకుండా ఇంక వేరే ఉంటే రాయడానికి ట్రై చేయండి. డస్ నాలెడ్జ్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ ఎ డేటాబేస్ డెవలపర్? నాలెడ్జ్ అనేది డేటాబేస్ డెవలపర్కి అవసరం ఉందా, ఎందుకు? ఇక్కడ నాలెడ్జ్ అంటే మనం ఈ సెషన్లో నేర్చుకున్న నాలెడ్జ్, మనం మామూలుగా మాట్లాడుకున్న నాలెడ్జ్ కాదు. ఈ నాలెడ్జ్ అంటే డేటాబేస్ రిలేటెడ్ యొక్క నాలెడ్జ్ ఒకవేళ ఉంటే ఎందుకు కావాలి. ఇది క్విజ్. ఈ క్విజ్కి మీరు సాధ్యమైనంత వరకు కీ చూడకుండా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలోనే నేను డిస్క్రిప్షన్లోనే కీ పెడతాను. ఆ కీతోనే మీ ఆన్సర్స్ అన్నీ చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇంతటితో ఈరోజు సెషన్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఎవరైనా తెలుగు ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.